హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీ ముందుకు మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు ఒక 100 రూపీస్ ఇన్స్టాంట్గా మన బ్యాంక్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఒక క్రిప్టో కరెన్సీ అప్లికేషన్ అనమాట. దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలా, ఆ 100 రూపీస్ ఎలా మన బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలా, దాని ప్రాసెస్ ఏమిటి, అండ్ దాన్ని రెఫర్ చేస్తూ కూడా మనీ ఎలా అర్న్ చేయాలా అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తూ ఉంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ప్లేస్టోర్లో అప్లికేషన్ రీడైరెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. రీడైరెక్ట్ అయిన తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేసుకునేసి ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఇండియన్ క్రిప్టో కరెన్సీ ఫ్రెండ్స్. ఇది అప్లికేషన్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మెయిన్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ లాగిన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. లాగిన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇంకా రిజిస్టర్ కాలేదు కాబట్టి ఇక్కడ కింద రిజిస్టర్ ఆప్షన్ ఉంది ఫ్రెండ్స్. ఆ రిజిస్టర్ పైన క్లిక్ చేయండి. రిజిస్టర్ పైన క్లిక్ చేయగానే మీ నేము, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అండ్ ఎంపిన్ అనేది సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ రెఫరల్ కోడ్ ఆల్రెడీ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్టర్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇది రెఫర్ కోడ్ కంపల్సరీ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఎంటర్ చేయగానే మీకు 100 రూపీస్ అనేది వస్తుంది, లేదంటే రాదు ఫ్రెండ్స్. రిజిస్టర్ పైన క్లిక్ చేయగానే మన మొబైల్కి అనేది ఒక ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేస్తాం కదా ఫ్రెండ్స్. ఆ ఈమెయిల్ ఐడికి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కాపీ చేసుకునేసి ఇక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే పర్మిషన్స్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. ఆ పర్మిషన్స్ని అలౌ చేయండి ఫ్రెండ్స్. అలౌ చేసిన తర్వాత ఒకవేళ మీ ఫింగర్ ప్రింట్ ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే అలౌ పైన క్లిక్ చేయండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంటూ మార్క్ క్లిక్ చేసి మనకి మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఫస్ట్ మనం ఇక్కడ మన కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ కంప్లీట్ యువర్ కేవైసీ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. మనం మన క్రిప్టో కరెన్సీని బై చేయాలన్నా లేకుంటే సేల్ చేయాలన్నా మనం మస్ట్ అండ్ షుడ్గా కేవైసీ అనేది కంప్లీట్ చేసి ఉండాలా. ఆ కేవైసీ డైరెక్ట్గా మనం చేసుకోవచ్చు. ఆటో అప్రూవల్ అంటే జస్ట్ ఆధార్ కార్డ్కి మొబైల్ లింక్ అయి ఉంటుంది కాబట్టి మొబైల్కి ఓటీపీ ద్వారా మనం ఇక్కడ కేవైసీ కంప్లీట్ చేయవచ్చు. లేదు మనకి మొబైల్ ఓటీపీ అనేది మన ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ కాలేదు అంటే మనం మాన్యువల్ ప్రాసెస్ అంటే మన ఫోటోని అప్లోడ్ చేసి కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పైన ఆటో అప్రూవల్ టైం 15 మినిట్స్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పాన్ నెంబర్ ఎంటర్ చేసి ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే అండ్ ఈమెయిల్ హ్యాస్ బీన్ సెండ్ యువర్ రిక్వెస్టెడ్ కంప్లీట్ కేవైసీ ప్రాసెస్ ఓకే గాట్ ఇట్ పైన క్లిక్ చేసి ఒక మెయిల్ ఐడికి ఒక మెయిల్ అనేది వచ్చేస్తుంటుంది. ఇక్కడ పైన డిగో అని చెప్పేసి వచ్చేసింది కదా, ఇక్కడ కేవైసీ రిక్వెస్ట్ ఫ్రమ్ సన్ క్రిప్టో అని చెప్పేసి వచ్చింది కదా, ఇక్కడ క్లిక్ హియర్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ హియర్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ లాగిన్ విత్ గూగుల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ ఈమెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మనకి కేవైసీ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి. ప్రొసీడ్ పైన క్లిక్ చేయగానే మనకి ఆల్రెడీ డిజిలాకర్లో ఎలా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలా, డిజిలాకర్ అకౌంట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలా అనేది నేను ఆల్రెడీ ఒక ప్రీవియస్గా వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో చేసి డిజిలాకర్లో డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది అథెంటికేట్ ఆధార్ కార్డ్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మనకి ఒక ప్లీజ్ ఎంటర్ యువర్ 6 డిజిట్ సెక్యూరిటీ పిన్ టు సైన్ ఇన్ అని చెప్పేసి అడుగుతుంది. ఎంటర్ చేసి డన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ అలో పైన క్లిక్ చేయండి. మనం డిజిలాకర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే
జస్ట్ మనకు ఎటువంటి ఫొటోస్ అంటే ఆధార్ కార్డు లేదా మన పాన్ కార్డ్ అనేది అప్లోడ్ చేయాల్సిన అవసరం అనేది లేదు ఫ్రెండ్స్. డైరెక్ట్గా మనకి డిజిలాకర్లోనే అన్ని డాక్యుమెంట్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేసి ఉంటాము. అందుకోసమే నేను డిజిలాకర్ అకౌంట్ని క్రియేట్ చేసుకోండి అని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను అనమాట. ఇక్కడ మీ పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసి మీ పాన్ నెంబర్ని ఫెచ్ డాక్యుమెంట్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మన ఒకటి సెల్ఫీ అనేది తీసుకోవాలి ఫ్రెండ్స్. సెల్ఫీ తీసుకునే ముందు మన మైస్ అనేది బ్లింక్ చేయాలన్నమాట. బ్లింక్ చేసేటప్పుడు మనకి ఆటోమేటిక్ సెల్ఫీ అనేది తీసుకుంటుంది. ఇక్కడ అలో పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే కేవైసీ ప్రాసెస్ కంప్లీటెడ్ అనేది కదా. ఈ విండోస్ని క్లోజ్ చేసి మనం మన యాప్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. యాప్లోకి వెళ్ళంగానే బ్యాక్ ఒకసారి వచ్చేసేసి యాప్ని ఫ్రెష్గా ఇంకొకసారి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసి ఇక్కడ పోర్ట్ ఫిలో అని చెప్పేసి ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇంతకుముందు సెట్ చేసుకున్నారు కదా ఎంపిన్ని, ఆ ఎంపిన్ని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఎంపిన్ని ఎంటర్ చేసుకునేసి మీ పాస్వర్డ్ని సేవ్ చేసుకోండి. ఇక్కడ కరెంట్ వాల్యూ 99.28 అని చెప్పేసి ఉంది కదా ఫ్రెండ్స్. మన ఇండియన్ కరెన్సీలో మనకి 99.28 రూపీస్ అనేది మనకు ఉంది. దాన్ని ఎలా విత్డ్రా చేసుకోవాలి మన బ్యాంక్ అకౌంట్లోకి అంటే, ఆ అమౌంట్ని ఎలా మనం బ్యాంక్లోకి విత్డ్రా చేసుకోవాలంటే జస్ట్ ఇంకొకసారి బ్యాక్ వచ్చేసాను ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మనం బ్యాంక్ అకౌంట్ అనేది లింకప్ చేయాలా. అది ఎలా లింకప్ చేయాలంటే ఇక్కడ ప్రొఫైల్ పైన ఉంది కదా, ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ బ్యాంకింగ్ అండ్ పేమెంట్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే యాడ్ బ్యాంక్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బ్యాంక్ పైన క్లిక్ చేయగానే మీ అకౌంట్ నేము, అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేము, ఐఎఫ్సి కోడ్, అకౌంట్ అంటే సేవింగ్సా కరెంటా అని చెప్పేసి అడుగుతుంది. సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మన బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. లేదంటే యూపీఐ ఐడి లింక్ చేసుకోవాలంటే ఇక్కడ యూపీఐ ఐడి పైన క్లిక్ చేసి యాడ్ యూపీఐ పైన క్లిక్ చేసి మన యూపీఐ ఐడిని ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసింది ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత మనం నెక్స్ట్ పోర్ట్ఫోలియోలోకి వెళ్ళండి. వెళ్ళేసిన తర్వాత ఇక్కడ కరెంట్ వాల్యూ 99.19 ఉంది కదా, ఇక్కడ ఇండియన్ రూపీస్లో మనకి డిపాజిట్ అండ్ విత్డ్రా ఉంది కదా, దానిపైన ఒకసారి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే మనం విత్డ్రా చేయాలంటే సెల్ పైన క్లిక్ చేయండి. సెల్ పైన క్లిక్ చేయగానే ఎస్ ఐ ఆమ్ అగ్రీ అనేది దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ అనేది ఉందా 25%, 50%, 75%, 100%. 100% పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ మినిమం సెల్ వచ్చేసి 100 రూపీస్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 99.98 పైసా ఎంతో ఉంది, 99.19 పైసా అనమాట. అది 100 అవ్వగానే మనం విత్డ్రా చేసుకోవచ్చు. లేదు అంటే మనం ఇక్కడ డిపాజిట్ ఉంది కదా, డిపాజిట్ పైన క్లిక్ చేయండి. కేవైసీ వెరిఫికేషన్ రిక్వైర్డ్ అని ఉంది కదా, కంటిన్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ బై పైన క్లిక్ చేయండి. బై పైన క్లిక్ చేసిన తర్వాత మీరు 100 రూపీస్ యాడ్ చేయండి. 100 రూపీస్ యాడ్ చేసిన తర్వాత మనం 200 లేకపోతే 110 యాడ్ చేయండి ఫ్రెండ్స్. 110 యాడ్ చేయగానే మనకు 210 రూపీస్ అనేది మనం డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మెథడ్ అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీంట్లో రెఫర్ చేస్తూ ఎలా ఆర్డర్ చేయాలంటే ఇక్కడ ఇన్వైట్ అండ్ అర్న్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేయగానే ఇక్కడ రెఫరల్ కోడ్ అనేది వచ్చేసింది ఫ్రెండ్స్. 100 రూపీస్ బిట్ కాయిన్ అనేది మనకి వస్తుంది అనమాట. అండ్ మనకి రెఫర్ చేసినందుకు 50 రూపీస్ బిట్ కాయిన్ అనేది మనకి ఇక్కడ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంది కదా, షేర్ ఆప్షన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి మీరు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. షేర్ చేయగానే వాళ్ళు రెఫర్ చేస్తే మనకి 50 రూపీస్ అనేది యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. వాళ్ళు సైన్ అప్ అయినందుకు వాళ్ళకి 100 రూపీస్ అనేది సైన్ అప్ బోనస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, ఇన్స్టాంట్గా మనం 100 రూపీస్ అనేది ఎలా విత్డ్రా చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేరుని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. జై హింద్.